తిరుపతిలోని స్విమ్స్ శ్రీ పద్మావతి హాస్పిటల్లో పీడియాట్రిక్స్ గైనకాలజీ విభాగాల ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శిశువు పుట్టిన గంటలోపే తల్లిపాలు ప్రారంభించి తొలి 6 నెలలు పూర్తిగా తల్లిపాలే ఇవ్వడం ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుందని స్విమ్స్ డైరెక్టర్ విసి డాక్టర్ ఆర్వి కుమార్ తెలిపారు. తల్లిపాలపై ఉన్న అపోహలను తొలగించి గర్భిణీలు పాలింతలకు సరైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డీన్ డాక్టర్ అలోక్ సచాన్ పేర్కొన్నారు. తల్లిపాలను ప్రోత్సహించేందుకు వైద్యులు, నర్సులు, కుటుంబ సభ్యులు, సమాజం సమిష్టిగా కృషి చేయాలని పీడియాట్రిక్స్ గైనకాలజీ విభాగాధిపతులు డాక్టర్ పునీత్, డాక్టర్ శ్రవంతి సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోస్టర్ ప్రెజెంటేషన్లో విజేతలైన ఎంబీబీఎస్ నర్సింగ్ విద్యార్థులకు డాక్టర్ ఆర్వి కుమార్ బహుమతులు అందజేశారు. మెడికల్ కాలేజ్ ఈ వారం ప్రతి సంవత్సరం లాగే తల్లిపాల వారోత్సవాలను జరుపుకుంటూ ఉన్నాం. ఈ ఆధునిక సమాజంలో తల్లిపాల వినియోగం తగ్గుతుంది అనేటువంటి ఒక బాధతో ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. దీంట్లో తల్లిపాల యొక్క విశిష్టతని, తర్వాత సరైన తల్లిపాలను సరిగ్గా ఇచ్చే విధానాన్ని, తల్లిపాల వల్ల కలిగే రకరకాల లాభాలని కూడా కాబోయే తల్లులకి, అయిన తల్లులకి నేర్పించడం అనేది ఉద్దేశము. అలాగే కాబోతున్నటువంటి డాక్టర్లకి, నర్సులకి కూడా దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొని సమాజంలో ఈ తల్లిపాలు పిల్లలకు తాగించడం అనేటువంటి ఒక మంచి అలవాటుని మనం ప్రోత్సహించడం కోసమని ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. చక్కగా నిర్వహిస్తున్నటువంటి పీడియాట్రిక్స్ మరియు ఆబ్స్టెట్రిక్స్ డిపార్ట్మెంట్ వారికి మా శుభాకాంక్షలు.